ఇవి యాక్చువల్లీ 2 సీజన్స్ అండి సైక్లోన్స్‌కి. హ్మ్. ఒకటి సమ్మర్ సీజన్. హ్మ్. ఒకటి ఏమో ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్, పోస్ట్ మాన్సూన్ సీజన్‌లో వస్తాయి. హ్మ్. ఆల్రెడీ మనకి అక్టోబర్ 16కి మాన్సూన్ సీజన్ ఎండ్ అయిపోయింది. హ్మ్. అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి కూడా ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎంటర్ అయింది, పోస్ట్ మాన్సూన్ సీజన్. హ్మ్. ఇలాంటప్పుడే మనకి షియర్ అది తక్కువగా ఉంటుంది. షియర్ అది తక్కువగా ఉన్నప్పుడు విండ్ షియర్ అంటే లో లెవెల్ విండ్స్ కి అప్పర్ లెవెల్ విండ్స్ కి డిఫరెన్స్ తీస్తే తక్కువగా ఉండాలి. మినిమం ఉంటే మనకి సైక్లోన్స్ అవి బాగా డెవలప్ అవుతాయి. సీ సర్ఫేస్ టెంపరేచర్స్ కూడా అనుకూలంగా ఉంటాయి. హ్మ్. అలాంటప్పుడు మనకి ఇవి ఎక్కువగా డెవలప్ అయ్యి స్టార్మ్ అది క్రాస్ అవుతూ ఉంటుంది. హ్మ్. అవి కూడా మనకి ఫేవరబుల్ గా కనిపిస్తున్నాయి మోడల్ అదిను. కాబట్టి ఇవి అకాల వర్షాలు కాదు, ఈ సైక్లోన్స్ సీజన్స్ లో వచ్చే సైక్లోన్స్ వల్ల వచ్చే వర్షాలు. హ్మ్. సైక్లోన్స్ అనేవి చాలా ఎలాంగేటెడ్ సిస్టమ్స్, అప్పర్ లెవెల్ మాన్సూన్ సిస్టమ్స్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటాయి ఇవి. సో వీటి వల్ల ఎక్కువగా కూడా ముప్పు అనేది ఉంటుంది ఆ ఏరియాలో.